ఈ డాక్యుమెంటరీలో నాగ సాధువుల దృశ్యాలు ఉంటాయి. వీరి నగ్నత్వం అసభ్యం కాదు. ఇది హిందూ సంప్రదాయం. ఇది ఆధ్యాత్మిక జీవన విధానం మాత్రమే. దయచేసి గౌరవంతో వీక్షించండి. దారిలో మనసు కదిలిపోయనే అనురాగ సన్నివేశాలు ఆలోచనలు తొలగిపోయనే మేఘాల శబ్దంలో ప్రేమ పాటలు వినిపించనే చిరుగాలి వాయించిన రాగం మనసు దూసుకెళ్ళే ఆకాశం మమతలలో వెదక వేదాంతం బంధాల ఆనందం మురిపాల జీవితం మౌని అమావాస్య. మౌని అమావాస్య మౌన తపస్సుకు, ఆత్మశుద్ధికి, ఆధ్యాత్మిక శక్తికి ప్రాముఖ్యత కలిగిన పవిత్ర రోజు. ఈ అమావాస్య రోజు మౌనం పాటించడం, గంగా స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం ఎంతో పుణ్యప్రదం. పురాణాల ప్రకారం ఈ రోజున మనస్సు, వాక్కు శుద్ధిగా ఉంచితే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు చేసిన పూజలు, తపస్సు వేల రెట్లు ఫలిస్తాయి. కుంభమేళా సమయంలో మౌని అమావాస్య రోజు షాహీ స్నానం జరుగుతుంది. లక్షల మంది భక్తులు పాప విమోచన కోసం గంగలో పుణ్య స్నానం చేస్తారు. 144 సంవత్సరాల మహా కుంభమేళా. 144 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే అపూర్వమైన ఘట్టం. ఇది కేవలం మేళా కాదు, ఒక దివ్య యాత్ర. భక్తుల విశ్వాసం, మునుల తపస్సు, ఆధ్యాత్మిక శక్తులతో పరిపూర్ణమైన మహా కుంభమేళా. ఈ మేళా మూలం సముద్ర మథనం అనే పురాణ గాథ. దేవతలు అమృతాన్ని రక్షించేందుకు ధైర్యంగా పోరాడారు. ఆ అమృత బిందువులు భూమిపై 4 పవిత్ర స్థలాల్లో పడటంతో అక్కడ కుంభమేళా ప్రారంభమైంది. కానీ ఇది కేవలం సాధారణ కుంభమేళా కాదు. 144 సంవత్సరాల తర్వాత జరిగే మహా కుంభమేళా. ఇక్కడ పవిత్ర త్రివేణి సంగమం వద్ద గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో లక్షలాది మంది భక్తులు, మునులు, యోగులు పవిత్ర షాహీ స్నానం చేస్తారు. ఈ స్నానం జన్మాల పాపాలను కడిగివేస్తుందని నమ్ముతారు. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, ఇది భగవంతుడిని చేరుకునే మార్గం, భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర ఘట్టం. గంగా నదిలో తొలుత మునులు, తపస్వులు, నాగ సన్యాసులు స్నానం చేయటం వల్ల ఆ నీరు ఇంకా పవిత్రంగా మారుతుందని భక్తుల విశ్వాసం. ఈ షాహీ స్నానం జరిగిన తర్వాతే ఇతర భక్తులకు పవిత్ర నదిలో స్నానం చేసే అవకాశం లభిస్తుంది. దేవతలు, దానవులు
ఒకే సంకల్పం అమృతం కోసం దేవదానవులు చేసేనే మథనం వాసకిం బొసేనే పర్వతం సముద్రం చేసేనే మథనం చిలికెనే అమృతం త్రివేణి సంగమం త్రివేణి సంగమం సముద్రం మదనం అమృతం కోసం విజయం కోసం పోరాటం శివుని హాలాహలం నీలకంఠం దేవతలమయం విజయదరహాసం హాలాహలం బయటపడేనే దేవదానవులే వనికనే శివుడు హాలహలాన్ని మింగనే ప్రపంచాన్ని కాపాడనే త్రివేణి సంగం త్రివేణి సంగమం అమృతం వెలిసింది దేవతల దాహం తీలింది అసురులని మోహిని మాయ చేసింది అమృతం మళ్ళీ దూరమైంది సముద్రం మదనం సముద్రం మదనం అమృతం కోసం అమృతం కోసం త్రివేణి సంగమం త్రివేణి సంగమం You're right, yeah. Nice. You're gonna tumble and fall. No, never. Triveni Sangam. We're gonna catch a boat, go to the Akharas, hopefully meet some Nagas and party with them. See how this goes. జయ జయ హే గంగే అమృత పవిత్ర మోక్ష ప్రదాయిని నీవే పాపహారిణి భగీరథ తపస్సు నీ వల్లే ఫలించే భూవికి ప్రవహించి కరుణ పంచితివే విష్ణు పాద పద్మం తాకిన నీరువే శివ జటలు నిలిచిన పవిత్ర గంగవే జయ జయ హే గంగే అమృత పవిత్ర మోక్ష ప్రదాయిని నీవే పాపహారిణి జయ జయ హే గంగే అమృత పవిత్ర మోక్ష ప్రదాయిని నీవే పాపహారిణి
సకల జనుల శరణాగతి నీవై కాశీ విశ్వనాథుని పాదములై త్రివేణి సంకవున వైభవమై అమృత ధారగా జగతికి ఆశ నీవే హిమగిరి శిఖరాన ఉదయించిన జ్యోతిని నీవే జయ జయ హయ గంగే అమృత పవిత్ర మోక్ష ప్రదాయిని నీవే పాపహారిణి జయ జయ హయ గంగే అమృత పవిత్ర మోక్ష ప్రదాయిని నీవే పాపహారిణి చినుకు కురిసే దారిలో మనసు కదిలిపోయేనే అనురాగ సన్నివేశాల్లో ఆలోచనలు తొలగిపోయేనే మేఘాల శబ్దంలో ప్రేమ పాటలు వినిపించేనే జీవిత యాత్ర మహాత్ముల యాత్ర చిరుగాలి వాయించిన రాగం మనసు దూసుకెళ్ళే ఆకాశం మమతలలో వెదకే వేదాంతం బంధాల ఆనందం నిరిపాల జీవితం జీవిత యాత్ర మహాత్ముల యాత్ర పరిగెత్తే ఆకాశం జన ప్రవాహం పురాణాల సందేశం అక్షామేకం కాల్యాణం విశ్వనదుల ఒడిలో మన జీవిత గమ్యం జననం మరణం పోరాటం ఆశయం చేరుకునే ఈ ప్రయాణం మోక్ష మార్గం ఆశల దారుల్లో మిగిలిన జ్ఞాపకాలు నువ్వే నీ అంతరంగాన్ని ప్రశ్నిస్తే జీవిత పరిశోధనలు మెరుస్తే మోక్ష వేదనలో ఓ ఆనందం యాత్ర జీవిత యాత్ర మహాత్మ యాత్ర
जिस गुनाह को करते हुए किसी ने नहीं देखा, आत्मा देख रही। तो भारत के ऋषि मुनि 4 स्थान पर एकत्रित होकर अपनी तपस्या का बल समाज को देते थे दान के रूप में, कि बच्चों को गलती करना मानव स्वभाव है, उससे दोहराना पशु था, सुधारना मानव था। और दोबारा ऐसी गलती मत करना, जाओ अपने गाँव में एक पौधा लगाना, जब तक वो स्वयं स्वावलंबी नहीं बन जाता उसकी रक्षा करना। दिस इज मार्ग। सब विकृति हो गई है, और अगर यही सब कुछ चलता रहा तो आने वाले 10 सालों में भारत की भूमि पे एक स्वस्थ बच्चा खोजना मुश्किल हो जाएगा। నాగ సాధువులు విశ్వానికి అర్థం చెప్పే యోగులు, భయాన్ని నాశనం చేసే తపస్వులు. వీరు నాగ సాధువులు, అఘోరీలు. శరీరాన్ని మర్చిపోవడం, భయాన్ని జయించడం, మానవ పరిమితులను అధిగమించడం, ఇదే నాగ సాధువుల మార్గం. శివుని భక్తులు, సంసారం నుండి విముక్తి పొందిన తపస్వులు. నగ్నంగా గంగా తీరంలో వీర తపస్వులు, శివుని నిజమైన అనుచరులు. ఈ ప్రపంచాన్ని త్యజించిన వైరాగ్యమే వీరి జీవన మార్గం. అఘోరీలు శ్మశానవాసులు. భయం, సంస్కారం, మానవ బంధాలను దాటి శివతత్వాన్ని అనుసరించే అంతర్యోగులు. వీరి సాధన శివుని అసలు స్వరూపానికి నిదర్శనం. పవిత్ర కుంభమేళా సందర్భంగా లక్షల మంది నాగ సాధువులు గంగలో షాహీ స్నానం చేస్తారు. బూడిదలో కప్పబడిన శరీరం శివతత్వాన్ని ఆచరించే నిష్కల్మష జీవనం. అఘోరీలు మరణాన్ని జయించిన మంత్ర సాధకులు. శ్మశానవాసులు శివుడి భయానక రూపాన్ని ఆచరించే మర్మయోగులు. వీరికి శరీరం అనేది కేవలం ఓ పంజరం. వీరిని శరీర బంధనాలు నియంత్రించలేవు. అందుకే పురుషాంగాన్ని ఉపయోగించి బరువులు లేపడం, శరీర సహజ స్వభావాన్ని పూర్తిగా నియంత్రించడం వీరి సాధన. అలౌకిక శక్తులను పొందేందుకు వీరు పురుషాంగాన్ని ఉపయోగించి భారీ బరువులను లేపుతారు. శరీరాన్ని కఠోర సాధనకు అలవాటు చేయటం, భౌతిక అవసరాలను అదుపు చేయటం వీరి ధ్యేయం. ఒకటే పయనం, ఒకటే గమనం, తెలుసా మనసా? ఒకటే సత్యం, ఒకటే గమ్యం, తెలుసా మనసా? నీలోని నిన్నే మరచిపోతావా? నీ నడకలో నీరే నీ తోడవుతుందా? నీ అనుభవమే నీ నిజమైన సొమ్మా? ఒకటే పయనం, ఒకటే గమనం, తెలుసా మనసా? మాటలు మిగిలిన మౌనం నీ తోడైనా,
ఉన్నప్పుడు జీవితం స్ఫురించునా చివరికి మట్టినో కలిసేవా ఒకటే పయనం ఒకటే గమనం తెలుసా మనసా ఒకటే సత్యం ఒకటే గమనం తెలుసా మనసా ఋతుకురణ రంగం గెలుపే సత్యమా శిఖరాలు చేరిన ఆకాశం మీదవుతుందా పెనుగాలిలా దూసుకుపోయిన నిశ్శబ్దమే మిగిలిపోదా కోటి రాజ్యాలని ఏలిన చితిపై మిగిలేది ఒక్కటే కదా తెలుసుకో కాలానికి ఎదురుండదనని తెలుసుకో ఒకటే పయనం ఒకటే గమనం తెలుసా మనసా ఒకటే సత్యం ఒకటే గమ్యం తెలుసా మనసా మణికర్ణికా ఘాట్. ఈ లోకంలో ప్రతి జీవి భయపడే ఒకే ఒక నిజం మరణం. కానీ ఇక్కడ మణికర్ణికా ఘాట్లో మరణం భయంకరం కాదు, మోక్షానికి ద్వారం. ఇక్కడ జీవితం ముగియదు, జన్మ మరలా మొదలవదు. ఇది మోక్షద్వారం. ఇది మణికర్ణికా ఘాట్. వారణాసిలో గంగా తీరంపై ఉన్న మణికర్ణికా ఘాట్ కేవలం ఒక శ్మశానం కాదు, భూమిపై కైలాసం. ఇక్కడ దహనమైన వారి ఆత్మ మరల జన్మించదని నమ్ముతారు. ఇది పునర్జన్మ చక్రాన్ని అంతం చేసే పవిత్ర స్థలమని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు ఇక్కడ తన కుండలాన్ని పోగొట్టుకున్నాడు. పార్వతి మణికర్ణికను కోల్పోయింది. అందుకే ఇది మణికర్ణికా ఘాట్. ఇక్కడ మరణం ఒక మహోత్సవం. ఇక్కడ మరణం స్వర్గానికి మార్గం. మణికర్ణిక మోక్షపు ద్వారమని పురాణ గాథలు చెబుతున్నాయి. కాశీలో మరణించే వాళ్లకు స్వయంగా శివుడు ముక్తి ప్రసాదిస్తాడని నమ్మకం. మణికర్ణిక ఘాట్ ఇది కేవలం ఒక శ్మశానం కాదు, ఇది మనిషి చివరి ప్రయాణం ప్రారంభమయ్యే పవిత్ర స్థలం. ఇక్కడ రోజు 100 నుండి 150 వరకు శవాలు దహనం అవుతాయి. కొందరి మరణం అనుకోని ఘటన, మరికొందరి మరణం కోసం వారు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తుంటారు. ఇది మోక్షానికి మార్గం అని నమ్మే భక్తులు తమ చివరి రోజులు గంగా తీరంలో గడిపేందుకు ఇక్కడే మకాం వేసుకుంటారు.
మణికర్ణిక ఘాట్ జీవితం ముగసే స్థలం కాదు, మరణం మొదలయ్యే పవిత్ర ద్వారం. మణికర్ణిక ఘాట్ ఇది ఓ సాధారణ స్థలం కాదు, ఇది కాలచక్రాన్ని అధిగమించి జీవన చక్రాన్ని తెంచే పవిత్ర స్థలం. కాశీలో మరణిస్తే మోక్షం, ఈ మాట వెనుక ఓ మహత్తర రహస్యముంది. వేలాది మంది మరణం కోసం ఎదురుచూసే సాధువులు, మహానుభావులు, వీరి లక్ష్యం ఒకటే: మణికర్ణిక ఘాట్లో చివరి శ్వాస విడిచి ఈ భౌతిక లోకం నుండి శాశ్వత విముక్తి పొందటం. ఇక్కడ మంటలు ఎన్నటికీ ఆగవు, ఎందుకంటే ఇది మృత్యుక్షేత్రం కాదు, ఇది మోక్షద్వారం. ప్రతిరోజు మృతదేహాలు నగరం నిండా తిరుగుతూ చివరకు గంగా తీరాన ఉన్న మణికర్ణిక ఘాట్కి చేరుకుంటాయి. బంధువుల రోదనలు, దహన సంస్కారాలకు సంబంధించిన మంత్రోచ్చారణలు, గంగా తీరంలో నిరంతరంగా ఉండే జితి మంటలు, ఇవన్నీ మణికర్ణిక ఘాట్లోని నిత్య దృశ్యాలు. ఇక్కడ జితి మంటలు ఎప్పుడూ ఆగవు, రాత్రి పగలు అనే తేడా ఉండదు. ఇది మనిషి చివరి క్షణాల్లో కూడా సమానత్వాన్ని గుర్తు చేసే స్థలం. రాజా అయినా రిక్షావాలా అయినా అందరి చివరి గమ్యం ఇదే. वाराणसी बनारस काशी हर हर महादेव शंभो शंकर काल भैरवुडिवी मोक्षकारकुडवी श्मशान नाट्यानिवी चितिधूलिवी मरणं तलुपु तेरिचे काल भैरवुडिवी वाराणसी बनारस काशी हर हर महादेव शंभो शंकर शिवलोक दर्शनम काशी दर्शनम शंखं ध्वनिंचे आकाशं शिवतालपत्राल लोकं नदिलो కలిసిపోయే విశ్వమంత్రం మోక్షదారిలో వారణాసి గంగతీరం మోక్షం సాధించు మార్గం నీ అనుగ్రహం వారణాసి बनारस काशी हर हर महादेव शंभो शंकरा शिवुनि सन्निधानम् आत्मानन्दं निर्भयध्यानम् प्रतिदिनं शिवानन्दं शान्ति प्रयाणं भयान्नि तोलगिंचु निर्वाणपथम् ऐकराशु जीवितं मोक्षमार्गं शिवशरणं 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 शिव शरणं शिव शरणं शिव शरणं हर हर महादेव शंभो शंकरा గంగా. పురాతన కాలంలో భగీరథుడు కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మ ఆశీస్సులతో గంగను భూమికి ఆహ్వానించాడు. కానీ భూమికి గంగ ప్రవహిస్తే విధ్వంసం. అందుకే శివుడు తన జటాజూటంలో గంగను అందుకొని భూమిపై ప్రవహించేలా చేశాడు. అందుకే గంగా పవిత్రమైనది. సంతానం కోసం
శంతన మహారాజు తపస్సు చేశాడు. గంగాదేవి స్త్రీగా అవతరించి అతనిని వివాహం చేసుకుంది. ఆమెకు జన్మించిన 7 మంది కుమారులను గంగలో కలిపింది. ఎందుకంటే వారు స్వర్గంలో శాపగ్రస్త వసువులు. చివరగా జన్మించిన భీష్ముణ్ణి ఆమె సజీవంగా ఉంచింది. మహాభారత యుద్ధాన్ని నడిపించే వీరుడు అయ్యాడు. ఒకసారి పరశురాముడు భూలోకాన్ని రక్తంతో నింపాడు. ఆయన చర్యలకు భూమాత బాధపడుతుండగా గంగ ప్రవహించి భూమిని పవిత్రం చేసింది. అందుకే గంగా కేవలం నది కాదు, పాపహరణి, మోక్షప్రదాయిని. వారణాసిలో గంగా హారతి. ప్రతిరోజు సాయంత్రం వారణాసి ఘాట్లో గంగా హారతి ఘనంగా జరుగుతుంది. మంత్రాలు, గంటల శబ్దాలు, దీపాల వెలుగులతో అక్కడి వాతావరణం భక్తిమయంగా మారుతుంది. పూజారులు గంగమ్మకు హారతి ఇస్తుండగా భక్తులు భక్తితో చూస్తూ ప్రార్థనలు చేస్తారు. నీటిలో దీపాల ప్రతిబింబం చాలా అందంగా కనిపిస్తుంది. ఈ హారతి చూడడానికి వేలాది మంది భక్తులు వచ్చి గంగాదేవిని పూజిస్తారు. స్వర్వేద మహామందిర్. స్వర్వేద మహామందిర్ ప్రపంచంలోనే అతి భారీ ధ్యాన మందిరం. వారణాసిలో 2017లో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక మహాసౌధం ధ్యానం, శాంతి, జ్ఞాన మార్గానికి ప్రతీక. ఈ ఆలయ నిర్మాణం కోసం 1000 కోట్ల రూపాయలకు పైగా వ్యయించబడింది. అత్యంత విస్తృతమైన ధ్యాన కేంద్రం స్వర్వేద మహామందిర్. ప్రపంచంలోనే అతి విశాలమైన ధ్యాన మందిరం. శుద్ధ చైతన్యానికి ద్వారం, పరబ్రహ్మాన్ని అనుభవించే పవిత్ర స్థలం. ఇది కేవలం ఆలయం కాదు, అంతర్యాత్రకు ప్రవేశద్వారం. సార్నాథ్ ఆలయం 2500 ఏళ్ల క్రితం రాజకుమారుడైన సిద్ధార్థుడు రాజ్యాన్ని వదిలి జీవితంలోని అసలైన అర్థాన్ని వెతికాడు. బుద్ధగయలో తపస్సు చేసి బోధి వృక్షం కింద జ్ఞానం పొందాడు. ఆ తరువాత ఇక్కడ సార్నాథ్లో తన మొదటి ఉపదేశం అందించాడు. సార్నాథ్ గౌతమ బుద్ధుని ఉపదేశాలకు సాక్ష్యమైన ప్రదేశం. అహింస, ధర్మం, కరుణ పాఠాలు ఇక్కడ గాలి నిండా వినిపిస్తాయి. సార్నాథ్ బుద్ధుని ధర్మ బోధన మొదలైన పవిత్ర స్థలం. ఇక్కడే చక్రవర్తి అశోకుడు బౌద్ధ ధర్మాన్ని ప్రపంచానికి చాటేందుకు ఈ మందిరం ఏర్పాటు చేశాడు. वाराणसी बनारस काशी हर हर महादेव शंभो शंकरा Yeah, you take my photography, sure. Your videos. भैरव
Yes. Photography. And this time we are visiting to you in Sarna. This photography video. Paka. वरना सी